హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గణవి అఫీషియల్. సో ఈ వీడియోలో మా పెళ్లి పనులు చూడబోతున్నారు. సో ఇది పార్ట్ 1. ఇది కార్డ్స్ ఫోల్డ్ చేసేడే అనమాట. కార్డ్స్ అన్ని ప్రింట్ అయిపోయిన తర్వాత నేను, మా మమ్మీ, మా డాడీ, తను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మా ఆన్స్ ఆంటీ. సో తను వాళ్ళ హస్బెండ్ వచ్చి హెల్ప్ చేసారు కార్డ్ ఫోల్డింగ్. ఇక్కడ అంకుల్ పెళ్లి గురించి ఒకటి చెప్పారు, వినండి. భోజనం పెళ్లి భోజనం మంచిగా ఉందని అనుకుంటారు. కన్యా వరయతే రూపం మాతా హితం పితా శృతం బాంధః కులవిచ్చంతి ఇతరే జన భోజన ప్రియ. సో అంకుల్ ఏం చెప్పిందంటే, పెళ్ళి అనగానే అబ్బాయి అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, చుట్టాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అమ్మ నాన్న ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి అట్లా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ కార్డ్స్ అన్ని ఫోల్డింగ్ చేసేసినాం. సో కార్డులన్నీ ఫోల్డింగ్ అయిపోయేసరికి 2 hours టైం పట్టింది. సో ఇది వచ్చేసి నా పెళ్ళి ఇంకా 4-5 days ఉందనంగా. సో సారే అంటారు కదా, ఆ సారే ప్రిపరేషన్ డే అన్నమాట. సో సారే అంటే నార్మల్గా సకినాలు, అరిసెలు, లడ్డూలు, కరిజలు, ఇంకా ఫ్రూట్స్, ఇంకా కావాలనుకుంటే ఇంకా చాలా వెరైటీస్ కూడా చేసుకుంటారు. సో అది కూడా ఇన్ని కౌంట్ అని ఉంటాయి, 101, 51, 501, అది ఎవరి ఇష్టం వాళ్ళు అట్లా చేసుకుంటారు. సో మా మమ్మీ అన్ని 101 చేసింది. ఫస్ట్ సకినాలతో స్టార్ట్ చేసినాం, ఎందుకంటే అవి బాగా టైం తీసుకుంటుంది అవ్వడానికి అని చెప్పి. సో అవి అయిపోయిన తర్వాత టైం ఉంటే కరిజలు లేదా లడ్డూలు ఇంకొకటి ఏదైనా వేద్దామని అని అనుకున్నాం. నాకు గారెప్పలు చేయడం వచ్చని, సకినాలు వేయడం అస్సలు రాదు. సో ఎప్పుడు ట్రై చేద్దామని అనుకున్నా అవి రావట్లేదు అనమాట. సో అందుకే మా మమ్మీ కాలుస్తుంటే నేను మా మమ్మీకి అందించిన సకినాలన్నీ. సో మీలో ఎవరికైనా నాలుగే సకినాలు వేయడం రాదా? సో ఒకవేళ ఉండుంటే కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ మేము సకినాలే అవుతాయో అవ్వవో అని అనుకున్నాం, బట్ సకినాలైనా, దాని తర్వాత లడ్డూ చేసినాం, దాని తర్వాత అరిసెలు చేసినాం, దాని తర్వాత కరిజలు కూడా చేసినాం. మేము అనుకున్నాం 2 days టైం పెట్టుకుందాం, 2 daysలో కంప్లీట్ చేద్దామని అనుకుంటే, బట్ 1 dayలోనే అన్నీ అయిపోయినాయి. లడ్డూలు 2 times చేసినాం, 1 kg ఒక రోజు, 1 kg ఇంకొక రోజు చేసినాం. నేను, మా అత్తమ్మ, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మాన్స్ ఆంటీ, మేమందరం నలుగురం కలిస్తే ఆ రోజు అప్పాలైనాయి అన్నమాట. మాన్స్ అంటే బేసిక్గా వంటలు బాగా చేస్తుంది. సో లడ్డూలైనా, అవి కరిజలైనా, మటన్ అయినా, చికెన్ అయినా ఏదైనా బాగా వండుద్ది. సో మా మమ్మీ ఎప్పుడు పిలిచినా తన కాదనకుండా వచ్చి మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది. సో అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. అండ్ మా మమ్మీ కూడా ఎప్పుడైనా తనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మా మమ్మీ కూడా వెళ్ళి చేస్తుంది. సో అట్లా కరిజలు అయిపోయినాయి, అరిసెలు అయిపోయినాయి, అండ్ సకినాలు కూడా అయిపోయినాయి. ఇంకా లాస్ట్ లడ్డూలు అన్నమాట. సో బూందీ కొడుతుంది అంటే, బూందీ కొట్టిన తర్వాత అవి చుట్టాలి. నాకు లడ్డూలు బాగా చుట్టచ్చు, మంచిగా చుడతా. అండ్ అదే రోజు నేను ఇంకో పని కూడా పెట్టుకున్నా. సో నా పెళ్ళికి సంబంధించిన షాపింగ్ అనమాట, అంటే దండలు, బాసింగాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ షాపింగ్ ఏది చేయలేదు నేను. సో ఆ రోజు అవి అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ఉంటే పోదామని అనుకున్నాం, బట్ ఈవినింగ్ వరకు అయిపోయినాయి. కొన్ని ఉంటే మా మమ్మీ ఆంటీ చేస్తే నేను, మా అత్తమ్మ షాపింగ్ వెళ్ళినాం. యాక్చువల్లీ ఈ సారీ ప్రిపరేషన్ చేసిన రోజు మండే అనమాట, ఫ్రైడే నా పెళ్ళి. సో 4 days ముందే. అండ్ నెక్స్ట్ డే షాపింగ్ వెళ్దామంటే ట్యూస్డే ఆ రోజు. సో మంగళవారం కొనుక్కోవద్దని అన్నారు. సో బుధవారం వెళ్దామంటే ఇంకా బుధవారం పనులు బుధవారం రోజే ఉంటాయి. పాప మా అత్తమ్మకి ఓపిక లేకున్నా, సరిగా టైం లేదు కదా వెళ్దాము అని చెప్పి ఈవినింగ్ వెళ్తే నైట్ అయిపోయింది. సో షాపింగ్ అంతా అయిపోయేసరికి 2 గంటలేమో పట్టింది. సో మాకు షాపింగ్ అంతా దగ్గరనే ఉంటుంది, ఒక 10 నిమిషాల పని, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకే నైట్ అయినా పర్లేదని చెప్పి ఎల్లుండే. సో అన్నీ A to Z బాషింగాలు, దండలు, అండ్ ఇప్పుడు కూరలు కొట్టే రోజు అందరికీ బ్యాంగిల్స్ ఇస్తారు కదా, ఆ బ్యాంగిల్స్ ప్రతి ఒకటి తీసుకుంటా అంటే ఇంకోటి గుర్తొస్తూనే ఉంది. సో అట్లా అన్నీ తీసుకున్నాం. బిల్లు మాత్రం బాగానే మోగింది సార్, 5,000 ఏమో అయింది. సో దీని తర్వాత ఐరన్ కుండలు డిజైన్ చేయడం అనమాట. సో ఐరన్ కుండలు అంటే తెలంగాణ సైడ్ వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది. సో ఇవేంటంటే పెళ్లి మండపానికి వెళ్ళే ముందు అబ్బాయికైనా అమ్మాయికైనా ఐరన్లో పూజ చేసి పంపిస్తారన్నమాట. సో ఈ ప్రాసెస్ని బేసిక్గా పెళ్ళిళ్ళు పెట్టడం అంటారు. మేము కుమ్మరోళ్ళం. సో మేమే ఎవరికైనా ఇట్లా ఐరన్ కుండలు రాసి ఇస్తామన్నమాట. సో వాళ్ళకి నచ్చినట్టు. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ పెడుతుండే పెళ్ళిళ్ళు. సో నాకు టచ్ ఉంది అవి ఎట్లా రాయాలి ఏంది అని చెప్పి. సో అందుకే నా పెళ్ళికి నేనే రాసుకున్న ఐరన్ కుండలు కానీ, గరిగబుడ్డి, కూరాడు కుండలు కానీ. ఐరన్లు 2 ఉంటాయి, కూరలు అంటే 5 ఉంటాయి, గరిగబుడ్డ అంటే 1 ఉంటుంది. సో నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇది నాకు ఒక పాకెట్ మనీ అనమాట. సో మా అమ్మమ్మ పెళ్ళిళ్ళు పెట్టే అమౌంట్లో నాకు రాసినందుకు ఇంత అని ఇస్తుండే. సో అట్లా 1000-1500 అయినాక ఒకేసారి అమౌంట్ ఇస్తుండే. నేను అట్లా మస్తు డ్రెస్సులు కొనుక్కున్నా. సో ఇట్లా కుమ్మరోళ్ళు పెళ్లి కుండలు రాసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటే పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి సో ఈ కుండలు తీసుకొని వెళ్తారన్నమాట. సో రాసినందుకు మనీ ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు, కొంతమంది జాకెట్ బట్ట, తువ్వాల, కొంతమంది చీర, లేదంటే పసుపు, నూనె, ఇట్లా సంథింగ్ చాలా ఇస్తారు. సో అట్లా ఇస్తే మనకి మంచిది, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా మంచిది అని నమ్ముతారు అనమాట. అట్లా మొత్తం కుండకి ఫస్ట్ గోల్డ్ పెయింట్ వేసుకున్నా. దాని తర్వాత మిడిల్లో పైన కొంచెం కింద కొంచెం వదిలేసుకొని మిడిల్లో రెడ్ ఇంకా వైట్ కలర్ మిక్స్ చేస్తే లైట్ రెడ్ షేడ్ వస్తుంది అనమాట. సో ఆ కలర్ వేసిన.
దాని తర్వాత లేసు, స్టోన్ లేస్లు, చెమ్కీలు, కుందన్స్ అని చెప్పి దొరుకుతాయి. సో వాటన్నిటితో నేను డెకోర్ చేసిన. గోల్డ్ కలర్ ఆరడానికి పెద్ద టైం ఏం పట్టదు, బట్ ఆ రెడ్ షేడ్ వేస్తున్నా కదా నేను, అది ఆరడానికి బేసిక్గా టైం పడుతుంది. సో దానికి కొంచెం ఒక 3 or 4 hours అట్లనే వదిలేయాలి. సో నేను పొద్దున లేయడంతో ఫస్ట్ వేసుకున్నా. సో ఈవినింగ్ మళ్ళీ ఆ చెమ్కీలు అదంతా పెట్టుకున్నాను అనమాట. ఏముందిలే రాసేద్దాం తొందరనే అయిపోతాయి అని అనుకుంటాం, కానీ అంత ఈజీ కాదు. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, చేతులు నొస్తూ ఉంటే, కుండలు కదా, అండ్ మళ్ళీ చెమ్కీలు అతకబెట్టడం కాబట్టి సరిగ్గా అతకవు. సో టైం పడుతుంది. సో ఓపిక్గా చేసుకోవాలి. ఏముందిలే నేను ఒక్కదాన్ని రాసేస్తానన్నా, బట్ అవ్వలేదు. అంటే మనం ఈ ఐరన్లు ఒక రోజు మొత్తం పెట్టుకొని కంప్లీట్ చేస్తే అయిపోద్ది, బట్ అట్లా కాదు. ఇక పెళ్ళంటే ఇంకా ఉంటూనే ఉంటాయి కదా ఏదో ఒక పని. సో ఒక్కదాంతో అవ్వలే. మా అత్తమ్మ, మా అక్క కూడా హెల్ప్ చేసిర్రు. ఇదే గరిగబుడ్డ అనమాట. సో ఇది మొత్తం నేనే ప్రిపేర్ చేసిన. ఫస్ట్ కనిపించినవి డోలు ఇంకా సన్నాయిలు అంటారు కదా అవి, అండ్ ఇవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట. సో ఇవి వచ్చేసి బాషింగాలు. మన మమ్మీ డాడీలప్పుడు బాషింగాలు అదే షేప్లో ఉండే. సో అట్లా పెళ్లి కుండలు అంటే బేసిక్గా ఇవి వేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది డిజైన్స్ వేసుకుంటారు, కొంతమంది ఇట్లా వేస్తారు. సో నాకు ఎందుకో ఇట్లా వేయాలనిపించి ఇట్లా వేసిన. సో ఫైనల్లీ డిజైన్ అంతా అయిపోయింది అనమాట. సో అవి 2 ఐరన్ కుండలు. మా అక్కేమో అక్కడ కూరాడి కుండలకి ఫస్ట్ చాక్ పీస్తో డిజైన్ ఇట్లా వేద్దామని వేస్తుంది. పాప మా అక్క ప్రెగ్నెంట్ ఉన్న నా పెళ్లి కోసం ఎన్ని హెల్ప్ చేసిందో అసలు. మేమన్నా అలసిపోయినాం ఒక్కొక్క స్టేజ్లో, కానీ తను పాపం ఓపిక్గా చాలా అన్నీ చేసింది. సో ఫైనల్గా ఐరన్ కుండలు, కూరాడు కుండలు ఇట్లా డిజైన్ చేసినాం. సో లాస్ట్ ఇంకొకటి మనం పెళ్లి కూతురు పట్టుకునే కొబ్బరి బొండం ఉంటుంది కదా, సో ఆ డెకోర్ కూడా అయిపోయిందనమాట. ఘనవి వివాహం సాయితో అని చెప్పి సింపుల్గా రాసేసినాం. ఇదన్నమాట పార్ట్ 1 పెళ్లి పనులు ముచ్చట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.